హలో, అందరికీ జైవి. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ఎమ్మెల్యేగా 4 సార్లు పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడం జరిగింది. సో ఆయన అది తట్టుకోలేక ఇటీవల కాలంలో అంటే జస్ట్ 10-15 రోజుల క్రితం జనసేన పార్టీలో ఆయన చేరటం జరిగింది. సో బాలినేని వాసు గారు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా కూడా. సో ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. సో ప్రకాశం జిల్లాలో ఆయనతో పాటు జనసేనలోకి కొంతమంది తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నాడు. సో వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తి లేదంటూ కొందరైతే అంటున్నారు, కొందరైతే చాటుమాటుగా ఆయనతోటి వ్యవహారాలు నడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇందులో కొంతమంది వెళ్తే డైరెక్ట్గా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. వాసు కంటే కూడా సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లాలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళదలుచుకుంటే చాటుమాటు వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయనకు చెందినటువంటి వర్గీయులు కొంతమంది అయితే చెప్పుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కోవకు చెందినటువంటి వ్యక్తి చీరాల్లో 2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, దానికి ముందు అద్దంకిలో ఎమ్మెల్యేగా పనిచేసి, అంతకుముందు ఎంపీగాను, ఆ తర్వాత ఎమ్మెల్సీగాను పనిచేసినటువంటి సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి సమకాలికులు అని చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, ఒకనాటి ప్రకాశం టైగర్ అనే పేరున్నటువంటి కరణం బలరామకృష్ణమూర్తి గారు. ఇప్పుడు వారి కుమారుడు ఇటీవల వైఎస్ఆర్సీపీకి చీరాల నుండి ప్రాతినిధ్యం వహించి ఓటమి పాలవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ప్రకాశం జిల్లా పెత్తనాన్ని వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం తీసుకోమన్నప్పుడు కూడా ఆయన కొంచెం సందేహిస్తూ ఉన్నారనేది ప్రజల్లో బాగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అన్నమాట. సో ఇప్పుడు కరణం బలరాం గారు జనసేనలోకి వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా అనేది మాత్రం జిల్లా ప్రజలందరూ కూడా ముక్తగండంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన టీడీపీలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి నేత అని చెప్పుకోవచ్చు. సో అదిగాక చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, సమకాలికులు. కానీ ఈయన ఒక్కసారి కూడా మంత్రి పదవి చేయలేదు. కానీ అనూహ్యంగా 2019లో టీడీపీ తరపున గెలిచినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో చేరి 5 ఏళ్ళు కొనసాగించారు. వారి కుమారుడికి చీరాల ఇన్ఛార్జి ఇవ్వటం, వారి కుమారుడు రాజకీయ భవిష్యత్తు కరణం వెంకటేష్ బాబు గారి కోసం ఆ సీట్ని ఆయన కుమారుడికి ఇచ్చేసి అక్కడి నుంచి పోటీ చేశారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జనసేనకి వెళ్తారనేది వార్త అయితే జిల్లాలో కొంత నడుస్తూ ఉంది. ఎందుకంటే వాసుతోటి కలిసి వీళ్ళు పార్టీ మారే అవకాశం అయితే ఉందా అంటూ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇంతవరకు వాళ్ళు బహిరంగంగా మాత్రం ఎక్కడా కూడా ఆ పార్టీ మారుతామని మాత్రం బహిర్గతంగా ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ బాలినేని వాసు గారు అనుచరులు మాత్రం జిల్లాలో కొంతమంది సీనియర్ నాయకులతోటి జిల్లాలో జనసేనని బలోపేతం చేయడానికి మేము పెద్ద ప్లాన్తో ఉన్నామంటూ అని చెప్పేసి బాలినేని వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.